ఫ్రెష్గా ఈరోజు ఒక నెల తర్వాత అఫీషియల్గా ఛార్జ్ తీసుకున్న ప్రియతమ జనరల్ మేనేజర్ గారు మరియు రాధా మేడం గారు, అదేవిధంగా జిఎం సివిల్ శ్రీనివాసరావు గారు, రవికుమార్ గారు ఈరోజు అందుకొని ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ జనరల్ మేనేజర్ సిపిపి శ్రీ జక్కం రమేష్ గారు మరియు వారి సతీమణి వాణి గారు మరియు వేదిక ముందున్న నా తోటి అధికారులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ శుభ సాయంకాలం. నిజంగా ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం జనరల్గా ఏంటంటే ఎవరు వచ్చినా అఫీషియల్గా ఆఫీస్లో చిరు సన్మానం చేసి పంపిస్తాం. బట్ మన జిఎం గారు స్పెషల్గా సార్ను సాయంకాలం ఆల్ హెచ్ఓడిస్ విత్ ఫ్యామిలీస్ ఈ క్లబ్లో పెట్టడం అన్నది, అంటే సార్ మీద మనకు ఎంత అభిమానం ఉన్నది అన్నది పర్టికులర్గా అది నిజంగా ఒప్పుకోవాలి. తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే జక్కం రమేష్ సారు ఈరోజు సిఎంవై పేరు ఇక్కడ ఉన్నది అంటే దానిలో ముగ్గురే వ్యక్తులు కారణం. సారు బ్యాక్ డ్రాప్లో మొత్తం ఎన్ని సంతకాలు అంటే అది తర్వాత రాజశేఖర్ గారు, నేను, ఈ ముగ్గురం. చాలామందికి తెలియదు. అసలు సిఎంఓని మొత్తం సింగరేణిని సిఎంఓలకు తీసి పడేసి కోల్ ఇండియాలో వాళ్ళు ఎలక్షన్లు పెట్టుకున్నారు. సో ఆ ఎలక్షన్లు ఆపడానికి చాలా ప్రయత్నం జరిగింది. చివరికి రాంచీ హైకోర్టులో నుండి ఒక స్టే కూడా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ రీఎలక్షన్లు పెట్టమన్నారు. అక్కడ టోటల్గా అన్ని సబ్సిడరీలు రీఎలక్షన్స్ అన్ని దిక్కులు అయినాయి, కానీ మన సింగరేణిలో కాలే బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ టైంలో ఈ యూనియన్స్ కూడా గొడవలు ఉండే, వాళ్ళ ఎలక్షన్లు కాలేదు కాబట్టి ఆఫీసర్స్ ఎలక్షన్స్ పెడితే ప్రాబ్లం అని చైర్మన్ గారు చెప్పడము. సో అది కన్విన్స్ చేయడానికి అప్పుడున్న డైరెక్టర్ ఓపీ గారు కూడా కోల్ ఇండియాలతోటి మాట్లాడి రీజన్స్ పర్సనల్గా ఆయన చెప్పడం, దానిలో జక్కం రమేష్ గారి సార్ పాత్ర చాలా క్రిటికల్. తర్వాత అంతా అయిపోయినాక మేము పర్సనల్ పూచీకత్తుతోటి ముగ్గురం సంతకాలు పెట్టినాం. నేను, రాజశేఖర్ గారు, తర్వాత మన జక్కం రమేష్ గారు పర్సనల్ హామీ మీద, అంటే ఈ దీనిలో ఎలక్షన్లకు ఏమన్నా అయితే మేమే బాధ్యులం, ఇక్కడ ఎలక్షన్లు కాకుండా మిగతా దగ్గర ఎలక్షన్లు అయినాయని చెప్పి అట్లా మనం సీఎంఓై రక్షించుకున్నాం ఒక రకంగా. అసలు లేకపోతే అసలు సింగరేణిలో సీఎంఓై పేరు ఉండదు, మనం వేరే అసోసియేషన్ పెట్టుకోవాల్సి వచ్చేది. సో దానికి పర్సనల్గా నేను మనందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. రెండోది ఏంటంటే సార్ హయాంలో చాలా చెప్పవచ్చు, అదైనా ఇవైనా అంతకుముందు చాలా అయితేనే ఉన్నాయి, కానీ పీరియడ్ ఈజ్ క్రిటికల్ బికాజ్ ఆఫ్ ద అప్రోచబిలిటీ టు చైర్మన్ అండ్ అదర్. ఏంటంటే అక్కడ డెసిషన్ మేకింగ్ ఏంటంటే ఇంతకుముందు డీసెంట్రలైజ్డ్ ఉండేది, డైరెక్టర్ చెప్తా ఏది కొన్ని ఇట్లా ఉండేది. బట్ మనకున్న ఆ టెన్యూర్లో ఎక్సెప్ట్ చైర్మన్ గారు తప్పితే ఇంకా ఎవరు చెప్పినా ఏ పని కాకపోయేది. సో ఎక్కడెక్కడ స్టాండ్ స్టిల్. సో ఆయన దయ మన ప్రాప్తం. ఆ టైంలో కూడా క్రిటికల్గా సరే తిట్లు పడితే పడ్డాము అని చెప్పి ధైర్యంగా పోయి మాట్లాడి చాలా విషయాలు నిజంగా, అంటే పోయిన చైర్మన్ గారు కూడా జనరస్గా చాలా ఇచ్చిండు. ఆయన నోటీసులకు పోయి ఆయన దగ్గరికి తీసుకుపోయినాయి, దానిలో డౌటే లేదు. ఎందుకంటే మనం క్లియర్గా చాలా చూస్తున్నాము. ఇందులో కూడా ముఖ్య పాత్ర నిజంగా చెప్పాలంటే మన జక్కం రమేష్ గారిది, రాజశేఖర్ గారిది ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్కు అప్పుడున్న డైరెక్టర్ ఓపీ గారు క్లాస్మేట్ కావడము, దాంతో ఏంటంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు కూడా సార్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కొన్ని విషయాలు టైమ్లీ పోయి చైర్మన్ కలవడము, దాంతో మనకు చాలా రకంగా వచ్చినాయి. పర్టికులర్గా ఈఎండ్ఎంఓలో అయితే సారాయాములో వీళ్ళ పోస్టులు గత అంటే టెన్యూర్లో చూసుకుంటే E7 కానీ E8 కానీ చాలా పెరిగినాయి. అవన్నీ అంటే బికాజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దాంతో టైమ్లీ వాళ్ళందరూ అయితే ఫస్ట్ మన జక్కం రమేష్ సార్ గారికి ఒక గట్టి చప్పర్లతోటి, ఎందుకంటే తన హయాంలో పెరిగినట్టు పోస్టులు ఎవరి హయాంలో పెరగలేదు. నేను ఎందుకంటే గత ఆల్మోస్ట్ 18 years నుండి సీఎంఓలో యాక్టివ్గా ఉంటున్నా, లాస్ట్ 12 years నుండి కోల్ ఇండియాలో. దానిలో మొత్తం నా దగ్గర అనాలిసిస్ అన్నీ ఉన్నాయి టోటల్గా. అంటే జక్కం రమేష్ సార్ బ్యాక్గ్రౌండ్లో
దేనికి కూడా పెద్ద మనిషిలాగా అంటే నా డిసిప్లిన్ ఒక మైనింగ్కే కావాలి ఇట్లా కాకుండా ఆల్మోస్ట్ ఆల్ మిగతా డిసిప్లిన్లు కూడా చాలా పోస్టులు పెంచుకున్నారు. అది ఒక రకంగా సరే మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరికి వచ్చినా పోస్టులు పెరిగినాయి, దానిలో తప్పు లేదు. సో ఇదొకటి. సరే వారికి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. ఈ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి మనందరి తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఫ్యూచర్లో సార్ ఏం రిటైర్మెంట్ కావట్లేదు, జస్ట్ ఏ బ్రేక్. ఇంకా సార్ నాకంటే ఒక 10 ఏళ్ళు యంగ్లాగానే కనబడుతున్నాడు సార్. కాబట్టి మళ్ళీ ఈ కంట్రీకి సేవ చేసే అది వస్తుందని అనుకుంటున్నాను నేను సార్. ఎందుకంటే చాలా కమిటీలలో మెంబర్గా కూడా అవుతాడు అనుకుంటున్నా. సార్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా అందులో ఉన్న పరిచయాలు చాలా ఉన్నాయి సార్కు. సిపిపిగా ఆల్మోస్ట్ ఆల్ ఓవరాల్గా నెక్స్ట్ డైరెక్టర్ ఉంటారు కాబట్టి టోటల్గా అప్రోచ్ అన్నది తెలుసు. కాబట్టి డెఫినెట్లీ సార్ డైరెక్టర్ మిస్ అయినా కూడా ఇంకా మంచి పోస్ట్లో సేవ చేస్తాడని అనుకుంటున్నాను బయట. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.